నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది కోర్టు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు కేటీఆర్. ఈ కేసులో ఎఫ్ఈఓ సంస్థకు 55 కోట్ల నిధులు బదిలీ జరిగాయని, ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ అభియోగాలు మోపింది. అయితే ఇందులో అవినీతి జరగలేదని, అంతా చట్టబద్ధంగానే జరిగిందని అంటున్నారు కేటీఆర్. ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించి నగర బ్రాండ్ ఇమేజ్ పెంచితే నేడు రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ అధికారులు పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు. ఈరోజు కేటీఆర్ గారు ప్రిన్సిపల్ ఏసీబీ కోర్టులో ఫార్ములా ఈ కేర్ రేస్కు సంబంధించి సమ్మన్ తీసుకున్న తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఈరోజు కోర్టుకి ఫస్ట్ అపియరెన్స్ కావడం జరిగింది. కేటీఆర్ గారి తరపున ఈరోజు మేము ఏసీబీ కోర్టులో వకాలత్ ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 లాఖ్ పర్సనల్ బాండ్ కూడా ఫైల్ చేయడం జరిగింది. కేసుని తదుపరి విచారణ నిమిత్తం ఆగస్టు 25కి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారికి ఫార్ములా ఈ కార్కు సంబంధించిన డాక్యుమెంట్స్ని కోర్టు ఈరోజు ఫర్నిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ డేట్లో ఫర్దర్గా మేము లీగల్ టీం ఏం చేస్తామో చెప్తాం. మేము అంటే ఈరోజు చర్చ అనేది జరగదు. కేవలం కోర్టు నుంచి సమ్మన్ వచ్చిన తర్వాత మొదటి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత మొట్టమొదటి అపియరెన్స్ ఈరోజు ఉన్నది. ఈరోజు మేము వకాలత్ ఫైల్ చేయడం జరిగింది. విచారణ అనేది ఈరోజు కాదు, ఇంకా టైం పడుతుంది విచారణకి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.